structure based drug model. It is a method in which 3D structure of a biological target, casually a protein, ఒక ప్రోటీన్ కానీ లేకపోతే ఒక ఈజ్ యూజ్డ్ ఇన్ ద డిజైన్. మన డిజైన్లో మనం డ్రగ్ మాలిక్యూల్ డిజైన్లో మనం ఇది వాడతాం అనమాట. అలా ఏంటి 3D స్ట్రక్చర్ వాడుకుంటాం. ఇది దేనికోసం అంటే ఒక బయాలజికల్ టార్గెట్ కోసం. దట్ ఈజ్ అన్ కెన్ బి ఫిట్ ఆర్ అ బైండ్, అంటే అది ఫిట్ కావడానికి లేదా బైండ్ చేయడానికి ఏదైనా రిసెప్టర్ అట్లా. సో ప్రీసీజ్లీ ఇన్ ద యాక్టివ్ సైట్లో ఫర్ ద దేనికి అంటే ఒక టార్గెట్కి లీడింగ్ టు ద డిజైర్డ్ థెరప్యూటిక్ ఎఫెక్ట్, మన థెరప్యూటిక్ ఎఫెక్ట్ కోసం. ఇట్ ఈస్ అన్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఇఫ్ వీ నో ద షేప్ of lack of protein we can design the perfect key drug to fit into it. ఓకే, అంటే ఇక్కడ మనం ఏం ప్రిన్సిపల్ ఏంటి అంటే షేప్ ఆఫ్ అ ల్యాక్ ఆఫ్ అ ప్రోటీన్, ఒక ప్రోటీన్ ఒక లైక్ షేప్ ఎట్లుంటుందో అదొక డిజైన్ అనమాట. పర్ఫెక్ట్ కీ టు డ్రగ్ టు ఫిట్ ఇన్ ఇట్. సో అట్లా ఆ ప్రోటీన్ సేమ్ షేపే డ్రగ్ కూడా ఉండాలి. సో దట్ ఫిట్ ఇన్ టు ఇట్. సో ద ఫిట్ అవుతుంది కదా, ప్రోటీన్ సేమ్ షేప్ ఉండే సో డ్రగ్ కూడా అదే షేప్ ఉందనుకో, సో ఫిట్ అయిపోతుంది, ఫిట్ ఇన్ టు ఇట్. నెక్స్ట్ వి సీ ద అప్లికేషన్స్ ఆఫ్ ఫార్మకోపోర్. లైక్ ఏమేమి ఉంటాయి, డిజైనింగ్ ఆఫ్ అండ్ న్యూ డ్రగ్స్, మనం డిజైన్ చేసుకోవచ్చు, కొత్త డ్రగ్స్ని డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లోడ్ ఆప్టిమైజేషన్ జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ప్రిడిక్టింగ్ యాక్టివిటీ, మనం దాని యాక్టివిటీ కూడా ప్రిడిక్ట్ చేసుకోవచ్చు. లైక్ ఆఫ్ అన్ అన్నోన్ కాంపౌండ్స్ యొక్క యాక్టివిటీని మనం ఈ లైక్ ఫార్మకోపోర్ మోడలింగ్ యూజ్ చేసి మనం డ్రగ్ డిజైన్ చేయొచ్చు, లోడ్ ఆప్టిమైజేషన్ చేయొచ్చు, అన్నోన్ కాంపౌండ్స్ యొక్క యాక్టివిటీని మనం ప్రిడిక్ట్ చేయొచ్చు, అంటే తెలుసుకోవచ్చు. నెక్స్ట్ అండర్స్టాండింగ్ ద సార్, లైక్ మన స్ట్రక్చర్ యాక్టివిటీ రిలేషన్షిప్ ఆఫ్ దాట్ డ్రగ్ మనం తెలుసుకోవచ్చు అనమాట. ఏ ఒక స్ట్రక్చర్లో ఏ కాంపౌండ్ వల్ల ఆ యాక్టివిటీ జరుగుతుంది, లేకపోతే ఏమవుతుంది అనేది మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు, లైక్ అర్థం చేసుకోవచ్చు. డిజైనింగ్ న్యూ డ్రగ్స్, లోడ్ ఆప్టిమైజేషన్, ప్రిడిక్టింగ్ ద యాక్టివిటీ, నెక్స్ట్ అండర్స్టాండింగ్ ద సార్. దట్స్ ఆల్. నెక్స్ట్ మాలిక్యులర్ డాకింగ్ చూద్దాం. మాలిక్యులర్ డాకింగ్ ఇస్ ఎ కంప్యూటరైజేషన్ టెక్నిక్ యూజ్ టు ప్రిడిక్ట్ ద ప్రిఫర్డ్ ఓరియంటేషన్. దీనివల్ల మనం ఓరియంటేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే బైండింగ్ పోజ్ ఎక్కడ బైండ్ కావాలి అనేది మనం ప్రిఫర్డ్ ఓరియంటేషన్ చేసుకోవచ్చు, అంటే మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఓరియంట్ చేసుకోవచ్చు. ఆఫ్ అన్ లైగండ్ యొక్క మనం చేసుకోవచ్చు అనమాట. డ్రగ్ మాలిక్యూల్ లైగండ్ ఇస్ నథింగ్ బట్ డ్రగ్ మాలిక్యూల్ ఎక్కడ బైండ్ కావాలి అని మనం డిసైడ్ చేసుకోవచ్చు. వెన్ ఇట్ బైండ్స్ టు డ్రగ్ లైక్ టార్గెట్ రిసెప్టర్కి బైండ్ అయినప్పుడు ఎక్కడ బైండ్ కావాలి అని తెలుసుకోవచ్చు. యూజువల్లీ ప్రోటీన్ కావచ్చు అని ఎంజైమ్ కావచ్చు. ప్రోటీన్ ఆర్ ఎంజైమ్కి డ్రగ్ ఎక్కడ బైండ్ కావాలి అనేది ఈ మాలిక్యులర్ డాకింగ్ ద్వారా, కంప్యూటరైజ్ టెక్నిక్ ద్వారా మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. లైక్ మనం ప్రిడిక్ట్ చేసినప్పుడు ప్రిఫర్డ్ ఓరియంటేషన్ పెట్టుకోవచ్చు, అంటే ఎక్కడ జరగాలి అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఇది కంప్యూటర్ బేస్డ్ టెక్నిక్. లైక్ వెన్ వీఆర్ యూజింగ్ ద